దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ప్రస్తుతం ఉన్న సొసైటీలో పిల్లలు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు. పేరెంట్స్ చెప్పిన మాట వినట్లేరు, అలాగే ఎవరు చెప్పినా వినిపించలేరు. దీని గురించి మనతో పాటానికి మన స్టూడియోకి వచ్చారు ఏజేరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మనం చూసుకుందాం, రీసెంట్గా అయితే బయట చూస్తున్నాం సొసైటీ జరిగేది. ఓకే, పిల్లలు అనేది పేరెంట్స్ మాట కానీ ఇటు టీచర్స్ మాట కానీ ఎవరి మాట వినట్లేరు. మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ అనేది వీళ్ళ చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అనేది మనం అలవాటు చేయాలి. ఓకే, అది అలవాటు చేస్తూ వస్తేనే అవుతుంది. సడన్గా ఒక సర్టన్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయాలని చూస్తామో అది కంట్రోల్ అవ్వదు. చిన్న వయసు నుంచే వాళ్ళని చిన్న వయసు నుంచే అంటే బుడి నడకల సమయం నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. నేర్పడం అనేది పెద్దవాళ్ళు అందరూ కలిసి మ్యాక్సిమం ట్రై చేస్తేనే వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. క్రమశిక్షణలో ఒక సక్రమైన మార్గంలో నడుస్తారనమాట. మంచికి చెడుకి వ్యత్యాసం చెబుతూ ఇలా చేస్తే ఈ ఫలితం ఇలా ఉంటుంది, ఇది మనము చేయకూడదు అన్నటువంటి భావన వాళ్ళలో కల్పించాలి. అప్పుడు వాళ్ళకి ఆలోచన శక్తి అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే బాల్యం నుంచి అలా ఒత్తిడి చేయడం కరెక్ట్ అంటారా మీరు? ఎలా అంటారు? బాల్యం నుంచి అలా ఒత్తిడి చేయడం అది ఒత్తిడి అనేది కాదు. అంటే ఒత్తిడి అనేది ఎప్పుడు అవుతుందంటే సడన్గా కూర్చోబెట్టి నువ్వు ఇలా మారాలి ఇలా చేయాలి అంటే అది ఒత్తిడి. ఒక్కసారి ఉన్నట్టుండిగా దాన్ని మార్చాలి అంటే సడన్ బర్డన్ అయిపోతుంది. నువ్వు ఇలా చేయొద్దు అనేసి కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా అవుతుందో అలాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెడు అలవాటు, ఎవరో ఒక మందు వ్యసనం తాగుతూ ఉన్నాడు. వాళ్ళు ఒకే రోజు లీటర్లు ఏం తీసుకోరు. ముందు వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఏం చేస్తారంటే కూల్ డ్రింక్లోనో ఏదో జ్యూస్లోనో కలిపి కొద్దిగా మోతాదు పెంచుతూ వస్తూ ఉంటారు. సో ఆ పెంచుతూ వచ్చి తర్వాత ఏమవుతుంది, వీడు పెద్ద బాటిల్ ఒకరోజు ఒక బాటిల్, ఇంకో రోజు 4 బాటిల్ ఇలా తాగుతూ చెడు ఇది అవుతారు. అలా ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు అంటే ఆ పర్సన్ని నువ్వు సడన్గా ఇప్పుడు మానేస్తే వాడికి ప్రమాదమే, వాడి ప్రాణాలకి ప్రమాదం. ఎందుకంటే ఈ నరాలు మైండ్ సెట్ అంతా దాని మీద ఆధారపడి కాబట్టి పెరాలసిస్ లాగా ఇట్లా ఉనికిపోతాడు అనమాట. సో అందుకని ఇప్పుడు మీరు ఎందాక అన్నారు ఒకేసారి అనేది, అది ఒకేసారి కదా. ఇప్పుడు ఈరోజు నువ్వు ఈ చుక్క తాగు అని అన్నావు, ఆ చుక్క దగ్గర ఆపేస్తే నీకు ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. కరెక్టా కదా? సో మరి నువ్వు ఆ చుక్కను తాగడాన్ని నిరోధించావు, దాన్ని అడ్డుకున్నావు అంటే అది నేరం ఎలా అవుతుంది? అలా అనమాట. అందుకే మొక్కై వంగనేది మానై వంగదు అని అంటారు. పెద్ద మొక్క అయిన తర్వాత దాన్ని బెండ్ చేయాలంటే ఎవరు బెండ్ చేయలేరు. సో అలాగా ఈ ఎడిక్షన్ ఎప్పుడైతే అవుతుందో ఆ ఎడిక్షన్ కాకముందు నుంచే వీళ్ళు ఈ తప్పుడు మార్గంలో పోతున్నారా అంటే అందరూ గమనించాలి వీళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా వస్తున్నారు. ఉదాహరణకి పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక ఊరి చివర ఎవరితోనో మాట్లాడుతున్నారు, సో అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు అంటే ఈ విషయము ఆ పర్సన్ అబ్బాయి ఇంటికి వచ్చే లోపలే మీ ఓడు ఇలా చేశాడని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళకి న్యూస్ అందేది. ఇప్పుడైతే మనకు మొబైల్ ఫోన్ చేసి చెప్తున్నాం మీ వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు ఇలా చేస్తున్నారని చెప్పేవాళ్ళం. సో అప్పుడు అలా లేదు వ్యవస్థ. అంటే అప్పుడు ఒకరికొకరు పలానా వాళ్ళ అబ్బాయి ఇక్కడ కలిశారు లేదా వాళ్ళ అమ్మాయి ఇలా కలిసింది ఎవరితోనో మాట్లాడుతుంది అలాగా. అంటే వాళ్ళు కూడా ఏంటంటే బెండై ఉండి అందరికీ పెద్ద చిన్న గౌరవించి ఇలా తల ఉంచుకొని నడిచేవాళ్ళు. మగవాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం గౌరవిస్తూ ఇలా నిలబడి చూసేవాళ్ళు కాదనమాట. అలా ఉంటుంది. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు నేర్పిస్తే పెద్దయ్య కూడా దారి తప్పే అవకాశాలు ఉన్నది కదా. అంటే మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా మార్పు అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కసారి దీనికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు మంచిగా చేస్తారు తప్ప చెడు వైపు వెళ్ళరు. అంటే బాగా జీర్ణించకపోయి ఉంటుంది మైండ్లో. అంటే నువ్వు ఇలాగే చేయాలి ఇలా ఉండాలి అనేది, నేను చేస్తే తప్ప రైటా అని ప్రతిసారి ఆలోచిస్తాడు. తప్పు చేయమని ఎగ్జాంపుల్ ఒక మనిషికి నీకు 1,00,000 లేదా 10 లక్షలు ఇస్తాను, నీ తప్పు చేయాలంటే వాళ్ళు ఎట్ట పరిస్థితిలో ప్రాణాలైనా వదులుకుంటారు కానీ తప్పు మాత్రం చేయడానికి ఇష్టపడరు. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు సైకిల్ తొక్కినప్పుడు బైక్ కావాలంటారు, బైక్ కావాలనుకోండి కార్ కావాలంటాడు, కార్ తర్వాత ఫ్లైట్. అలా కోరికలు పెరిగిపోతున్నాయి కదా. అది పెరిగిపోవడం అది వేరు. అంటే అది మంచి వైపే కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న ఉపాధులకి అది కరెక్ట్. ఆ టైంని రీచ్ కావాలంటే మరి దానికి తప్పనిసరి నెససరీస్. ఓకే. సో ఇప్పుడు సైకిల్ డిస్టెన్స్లో అప్పుడు ఏంటంటే రోడ్డు అంతా ఫ్రీగా ఉండేవి, ఏ ట్రాఫిక్లు ఉండేవి కాదు. అలా వేసుకొని ఫ్రీగా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు ఉన్న ఉపాధికి అదానికి. ఇప్పుడు ఏమవుతుంది, దూరాలు ఎక్కువైపోయేసరికి బైకులు కావాల్సిందే కంపల్సరీగా. సో అలా వస్తుంది. అది తప్పదు, నెససరీ. అంటే జీవనోపాధికి అందులో చెడు ఏమీ లేదు. కష్టమైనప్పటికీ మనం ఈఎంఐ కట్టుకొని ఏదో రకం తీసుకొని దాని తగ్గట్టుగా కష్టపడుతూ పని చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ చెడు అంటే ఏదైతే ఉంటుందో దానికి వేరు ఇది వేరు, ఈ పారామీటర్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో పిల్లల్ని చిన్నప్పటి నుంచే బుడిబడి అడుగులు అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే పెద్ద అయ్యాక ప్రయోజకులు అవుతారని నేను చెప్తున్నారు. ఎస్ తప్పకుండా
చిన్నప్పటి నుంచే మనం ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ లేదా ఫస్ట్ క్లాస్ అనేది 1వ తరగతి నుంచి 2వ తరగతి అలా అలా 10 ఇంటర్ అట్లా వెళ్తున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఏమీ లేకుండా సడన్గా తీసుకెళ్ళి 10వ తరగతిలో కూర్చోబెడితే ఏమైనా రాయగలుగుతారా పిల్లలు? రాయలేరు కదా. మరి ఎందుకు ఇవన్నీ చిన్న చిన్నగానే చేసుకుంటూ వస్తున్నారు? సడన్గా నేను వెళ్ళి బీటెక్ చేస్తాను ఎంటెక్ చేస్తానని కూర్చోవచ్చు కదా, కాదు కదా. ఇది అందుకే మరి ఎందుకు నువ్వు ఆ తరగతిలో ఎంత నేర్పించాలి? 1వ తరగతిలో ఈ లేదా ఒక పర్టికులర్ ఇన్ని అక్షరాలే నేర్పాలని ఉంటుంది. 2వ తరగతిలో 2 అక్షరాలు అవి, 3వ తరగతిలో 3 అక్షరాలు, ఇలా పెంచుకుంటూ పోతారు. సో అలాగనమాట. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూసుకుందాం. అవును, చెప్పిన మాట విన్నట్టే వింటారు, బయటికి వెళ్ళి వేరే వేషాలు ఇస్తారు. మరి దానికి బాధ్యులు ఎవరు? దానికి బాధ్యులు అంటే అక్కడ ఉంటున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గమనించాలి. అక్కడ ఏంటంటే అన్ని రకాల వాళ్ళు కలుస్తుంటారు కాబట్టి ఈ తక్కువ రకం అంటే మెంటాలిటీ ఉన్నవాళ్ళు, సరైన వంట లేకపోవడం, ఈ అన్ని గ్రేడ్లు కలవడం వల్ల వాళ్ళు మిస్మోటివేట్ చేస్తుంటారు. వీళ్ళని కనిపెట్టాల్సింది పేరెంట్స్. అది ఏదైనా జరిగింది అంటే మా పిల్లలు విచిత్రంగా ఇలా ప్రవర్తిస్తున్నారంటే దీనికి కారణం ఏంటో కనుక్కోండి అనేసి కనుక్కోవాలి. ఇప్పుడు నేను కూడా మా పిల్లలు ఇంటర్ చదువుతున్నారు, నేను దాని మీద ఆరాధిస్తుంటాను. వెళ్ళి టీచర్లు కలిసేవాడిని, లెక్చరర్ని కలిసేవాడిని. ఇది కొంచెం ఇలా అవుతుంది ఎందుకు అంటే మీ పిల్లవాడికి ఇంతమంది పలానా వీళ్ళు ఉన్నారు, వీళ్ళ వల్ల మీ వాడు చెడిపోతున్నారు అంటే మళ్ళీ నేను మా పిల్లల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తుంటాను. నేను బయట వాళ్ళకే కాదు మా పిల్లలకు కూడా, ప్రజెంట్ చదువుతున్న మా పిల్లలకు కూడా మనం ఇది మంచి ఏంటి చెడు ఏంటి అని వివరించి నువ్వు ఇలాంటి వాళ్ళ జతలో పడవద్దు, ఇలాంటి వాళ్ళతో తిరగవద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తూ వస్తున్నాను నేను. అంటే ముందు నేను వేరే వాళ్ళకి చెప్పాలంటే ముందు నా పిల్లల్ని నేను కంట్రోల్ పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మా ఫాదర్ కూడా చాలా కంట్రోల్ చేసేవాడు. సో మా ఫాదర్ ఆ టైంలోనే బీకామ్ కామర్స్ చేశాడు 1935 ఆ టైంలోనే. సో చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో క్రమశిక్షణ. మా అమ్మకు చదువు లేకపోయినప్పటికీ ఈమెకు తెలిసినంతవరకు వాళ్ళ పెద్దలు ఏదైతే చెప్తారో ఓన్లీ సింపుల్గా ఇది ఇలా చేస్తే తప్పు, ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు. సో నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, నాన్న నువ్వు అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడితే చదువు రాదు అని ఒక భయం చెప్పేవాళ్ళు. అది నేను భయపడేవాడిని, నిజమేనేమో అని చెప్పేసి చాలా వరకు అమ్మాయిలతో భయపడ. అంటే ఇది సూక్ష్మంగా అంటే ఇప్పుడు ఏంటంటే దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోతారు. అంటే నేను మాట్లాడాలి ఆ పర్సన్తో, ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఆ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడాలి, ఇలా ఒక ఇది వస్తుంది. ఇంకా చదువు మీద ధ్యాస వెళ్ళిపోయి ఓన్లీ ఇదే ఫోకస్గా ఉంటుందన్నమాట. సో అందుకని మా పేరెంట్స్ అలా చెప్పేవాళ్ళు, ఇలా చేయకూడదు, నీకు మార్కులు తక్కువ వస్తాయి, మార్కులు తక్కువ వస్తే నువ్వు మళ్ళీ గేదెలు కాయాల్సి వస్తుంది, నీకు భవిష్యత్తు ఉండదు, ఇలా చేసుకుంటూ పోతే నీకు ఆదాయం తక్కువ వస్తుంది. అదే నువ్వు మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తే నీకు మంచి ఆదాయం వస్తుంది, మంచిగా లగ్జరీ లైఫ్ను అనుభవించవచ్చు అని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం కష్టపడి చదివేవాలి అనేది చెప్పేవాళ్ళు. సో ఫైనల్గా పిల్లలు అనేది సక్రమైన మార్గంలో ప్రయాణించాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వాళ్ళకు? అంటే ఏదో స్కూల్లో వేసేసాము వాళ్ళు ఏదో చదువుకుంటారు కదా అనేసి వదిలేయడం కాదు, వీళ్ళు కూడా గమనిస్తూ ఉండాలి పిల్లల్ని. పేరెంట్స్ కూడా గమనించాలి. అప్పుడప్పుడు వీళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా పిల్లల్ని క్వశ్చన్ అడగడం కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కానీ గమనిస్తూ ఉండాలి. ఏదో చదివేసాము వచ్చేసాము అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఇది చూడాలి. అదే ఇందాక చెప్పినట్టుగా మనము ఆ టీచర్ల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకు ఇలా ఉన్నారు, ఏంటి, అక్కడ ఎవరెవరు ఉన్నారు అది తెలిస్తే కనుక మనకు వాళ్ళు చెప్తారు, మీ పిల్లలు పలానా వాళ్ళది ఇలా ఉన్నారు, కొంచెం వాళ్ళతో మాట్లాడవద్దని చెప్పండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను ప్రజెంట్ చెప్తున్నాను కదా, మా పిల్లలు ఇంటర్ చదువుతున్నా కూడా నేను అది ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్తున్నాను. అంటే ఆ కేర్ తీసుకుంటాను కాబట్టి నా పిల్లలు ఇప్పటికీ క్రమశిక్షణగా ఉంటున్నారు. అంటే చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా అంటారు, మీ పిల్లలు మీ మాట బాగా వింటున్నారంటే చిన్నప్పటి నుంచి గైడ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి క్రమశిక్షణగా. నాకు 3 పిల్లలు, ఆ 3 పిల్లలు కూడా అత్యంత క్రమశిక్షణగా ఉంటారు. సో అది రిస్ట్రిక్షన్ వేరు, క్రమశిక్షణ వేరు, తర్వాత విచ్చలవిడి వేరు. ఇంకా మీ ఇష్టం ఎలాగైనా బతుకోండి లేదా ఏదైనా చేసుకోండి అనేసి మనం వదిలేసామంటే అది ఒక ప్రళయంలాగా అయిపోతుంది వాళ్ళ భవిష్యత్తు. అంటే తల్లిదండ్రులే వాళ్ళు ఒక ప్రళయాన్ని సృష్టించి ప్రళయంలో తోసేసినట్టు వాళ్ళు అవుతారు. అది మనం గమనించాలి. ఇది చాలామంది అంటే అతిగారాభం పిల్లలకి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే ప్రపంచంలో ఎవరికి పిల్లలు లేరు, మాకే పిల్లలు ఉన్నారన్న భావంతో కలిగి వీళ్ళకి ఏ చిన్న పనులు చెప్పకుండా బెడ్ మీదకే అన్నీ సమకూర్చడం, తిండి, టిఫిన్, భోజనం అలా సిట్టింగ్స్ వాళ్ళ కూర్చుంటున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇతర ఏమంటారు పనుల గురించి తెలియకపోవడం, నాలెడ్జ్ అనేది డెవలప్మెంట్ కాకపోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఉదాహరణకి మా కాలంలో ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా ఇటు పొలం పనులు చేయించేవాళ్ళు, ఇటు ఇంట్లో పనులు ఉంటే ఇంట్లో పనులు చేయించేవాళ్ళు, లేదు ఒకవేళ పొలాలు లేక ఉంటే కనుక అలా చేయించేవాళ్ళు. చదువులు అయితే కంపల్సరీ చదవాలి. అది నేను ఓన్లీ చదువుతానంటే కదా, అర్లీ మార్నింగ్ లేవాలి 5 గంటలకి లేచి, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు,
అంటే వాళ్ళని అయితే ఒక సాయుధాలు అంటే ఆడవాళ్ళని అయితే తల్లి ఒక చీపురు కట్ట తీసుకొని ఏదో కొట్టడం కానీ లేపాలి, లేపి వాళ్ళని ఏదో పని చేయించేవాళ్ళు. అదే రకంగా అబ్బాయికి అయితే కనుక తండ్రి బెల్ట్ తీసుకొని కొట్టి లేపేవాడు మరి. సో ఆ లేపడం వల్ల వాళ్ళకి ఏంటంటే అలా క్రమశిక్షణ వస్తుందన్నమాట. అంటే ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళే టైంలో 3-4 అవర్స్ ఉంటుంది. ఆ 3-4 అవర్స్లో వీళ్ళు ఇంటి పనులు ఇవన్నీ చేయడం, అంటే దాని మీద ఒక శక్తి శరీరం అనేది దానికి అలవాటు పడిపోతుంది. అంటే పని చేయాలి, పని అంటే ఇంత హార్డ్ ఉంటుంది, దాని యొక్క ఒక ఎస్టిమేషన్ అనేది తెలుస్తుంది అనమాట. రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు పని చేయాలి అంటే ఒక నాలెడ్జ్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాయి. ఈ పనిని నేను ఇంకా తొందరగా చేయాలంటే ఎలా చేయాలి, ఇంకా మంచిగా ఎలా చేయాలంటే ఆటోమేటికల్గా అది చిన్న వయసు నుంచి ఆలోచిస్తూ వస్తుంటారు అనమాట. సో నేను కూడా ఇప్పుడు అలా ఆలోచిస్తూ రావడం వల్ల ఈ పిల్లలకి సొంతంగా ఆలోచించుకొని ఫ్యూచర్లో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే డిజైన్ చేసుకునే శక్తి వస్తుంది. మనం వాళ్ళని ఇలా కూర్చోబెట్టి అత్యంత గారాభంగా అన్నీ సమకూర్చి ఖర్చులకి డబ్బులు ఇవ్వడము, అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడము, ఇలా చేయడం వల్లనే వాళ్ళు చెడిపోతున్నారు అనమాట. అంటే ఫైనాన్స్ ఇంతే కదా, నాకు ఎలాగో మా ఫాదర్ చదువుతారు, సంపాదిస్తారు, ఉందిలే అని నెగ్లిజెన్స్గా ఏదో చదువుతున్నారు, ఏదో వస్తున్నారు. ఆ స్ట్రిక్ట్నెస్ అనేది లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందన్నమాట పిల్లలకి. అంతేనా? అది ఇంకోటి ఏంటంటే ఈ వర్క్స్, అంటే పిల్లలకి ఇంట్లో వర్క్లు కూడా నేర్పాలి. అంటే ఆ పని చేసే విధానాలు, ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు కూడా నాకు కొన్ని నీడ్స్ కావాల్సింటే నా డబ్బులు నేను సంపాదించుకోవడం అప్పుడు మొదలుపెట్టాను పార్ట్లేగా. అంటే చిన్న చిన్న బుక్ బైండింగ్స్ చేసుకోవడము, మంచి నీట్గా తయారు చేసుకోవడము, ఇలాంటి అంటే క్రియేటివిటీ. అంటే నాకు అదే మా ఫాదర్స్ అడిగినంత డబ్బులు ఇచ్చేస్తారనుకోండి, నాకు ఆ ఆలోచన రాదుగా. అలా ఇంకా అనేక రకాల కొంచెం ఎలక్ట్రికల్ ఇంకా ఏదో చేయాలి అని నాకు నేనుగా చిన్న పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఎంతో అడిచి ఏడ్చి గోల చేస్తే చాలా తక్కువ పాటి అమౌంట్ ఇచ్చేవాళ్ళు. దాన్ని కూడా పొదుపు ఎలా చేసుకోవాలని చెప్పేవాళ్ళు. ఇలా మనం పొదుపు చేసుకోవాలని, ఆ పొదుపు చేసుకొని నాకు కావాల్సిన వస్తువులు నేను కొనుక్కొని దాని మీద ప్రయోగాలు చేసేవాడిని. అలా చేస్తూ రావడం వల్ల ఈరోజు నాకు చదువుకున్న దానికంటే కూడా నేను ఎక్కువగా ఈ సొంతంగా ఆలోచించి ఇన్నోవేటివ్గా చేస్తూ ఎన్నో వస్తువులు ఇన్నోవేటివ్గా చేయడం అనేది నాకు జరుగుతుందన్నమాట. ఇది ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు కూడా అలా చేస్తే, ఇప్పుడు నా పిల్లలు కూడా ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇట్లా ప్రతి దాని మీద అవేర్నెస్ ఉంది. ఆటోమేషన్ మీద కూడా మా పిల్లలు చిన్న పిల్లలు అయినప్పటికీ ఈ గైడెన్స్ అంతా నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి పని మీద ఇంట్రెస్ట్ కలిగి, ఇప్పుడు ఆల్ ఇండియాలో మాకు సంబంధించిన కంపెనీ సంబంధించిన ఏదైనా సర్వీసెస్ ఉంటే కూడా మా పిల్లలు వెళ్ళి చేసేస్తున్నారు. చూడడానికేమో చిన్నపిల్లలాగానే ఉంటారు, కానీ ఇన్ని రకాల నాలెడ్జ్లు ఏర్పడడానికి కారణం నేను అంత కింద మీద పడి నేర్చుకుంటూ వచ్చాను కాబట్టి ఇది వాళ్ళకి చెప్పాను. అంటే నేను ఈ వయసులో నేర్చుకున్న స్కిల్స్ వాళ్ళకి చిన్న ఏజ్లోనే నేర్చుకున్నారు. మీకు ఇక్కడ పాయింట్ అర్థమవుతుందండి? అంటే మనం పెద్ద బీటెక్లు ఎంటెక్లు చేసినా కూడా ఏంటంటే ఒక్క దాని మీదనే సబ్జెక్ట్ పోతుంటుంది. ఆ మెకానికల్ పర్సన్ని ఏదైనా ఒక ప్రశ్న ఎలక్ట్రిక్ సంబంధించి ప్రశ్న వేశారు అనుకోండి, అది ఏమీ చెప్పలేరు, బ్లర్ అంతే. అదే ఎలక్ట్రికల్ చేసిన వాడిని మెకానికల్ వాళ్ళకి క్వశ్చన్ వేసామనుకోండి, ఇది ఏమి తెలియదు. సో మల్టీ టాలెంట్, మల్టీ నాలెడ్జ్ ఇలాంటివి క్రియేట్ చేయాలి. అంటే ఎటుకోకపోతే ఎటైనా సరే మనం సమస్యని పరిష్కరించుకోవాలి అనేది తెలియాలి. అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీస్ అనేది స్కూళ్ళల్లో ఇప్పుడు ఎక్కడా ఉండట్లేదు. అంటే ఒక ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు. ఇప్పుడు ఏదో రూములోనే ఉదయం వెళ్ళామా సాయంకాలం వరకు ఎండ తగలకపోవడం వల్ల కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వాళ్ళ అనారోగ్యాలు గురవుతున్నారు. అంటే ఈ శరీరం మనకు డి విటమిన్ అనేది ఎండ ద్వారా లభిస్తుంది. ఇది మనకు వాళ్ళని ఓపెన్ గ్రౌండ్లో అంటే మేము ఉన్నప్పుడంతా కూడా ఓపెన్ గ్రౌండ్ కంపల్సరీగా మాకు గవర్నమెంట్ స్కూల్లో ఉండేవన్నమాట. అవి ఇట్లా యాక్టివిటీస్ ఏదో స్పోర్ట్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఇవన్నీ కూడా జరుగుతుండేవన్నమాట. ఇప్పుడు ఏది లేదు, ఓన్లీ 10 అడుగుల రూమ్లోనే అంతా. ఇక్కడ ఇంకొక విద్యా వ్యవస్థ దెబ్బతినడానికి కారణం ఏంటంటే లిమిటేషన్ లేదు. ఇది చాలామందికి తెలియట్లేదు, పేరెంట్స్కి తెలియట్లేదు, ఇటు మనకి ఏంటంటే మన పరిపాలకులకు కూడా తెలియట్లేదు అనమాట. ఒక్కొక్క రూములో మీరందరూ చూడవచ్చు, ప్రతి ఊర్లోనూ ప్రతి స్కూల్లోనూ, అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు, అంటే ఒక్క రూములో 30 మంది 25 మంది మాత్రమే లిమిట్ ఉండాలనేది ఒక నియమం ఉంది. అది ఈరోజు ఎవరు పాటించట్లేదు. ఒక్కొక్క తరగతిలో 70 మంది 80 మందిని కుక్కి పడుతున్నారు. వాడు రాయడానికి లేదు, కదలడానికి లేదు, మెదలడానికి లేదు. ఆ బెంచ్కి 2 ఉండాల్సిన దగ్గర 4 పెట్టి ఈ లైవ్లో ఇప్పుడు ఎక్కడ ఆకస్మిక తనిఖీలు చేసినా ఇవి బయటపడుతుంది. సో దీనికి ఈ విద్యా వ్యవస్థలు దీనివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకి వీళ్ళు పేపర్లు కరెక్షన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా సాధ్యపడదు. ఆ ఒక్క టీచరే 78 మందిని హ్యాండిల్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. ఇది ప్రధానంగా చాలా అతిపెద్ద తప్పు జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి రెడీమేడ్గా పెన్నుతోటి మార్కులు వేసేస్తున్నారు. సో మా కాలంలో ఏంటంటే ఈ 4 మార్కులు రావాల్సిన దగ్గర 3 వేసేవాళ్ళు.
ఎందుకు అనే దానికి కూడా మళ్ళీ మేము అడిగితే ఇదిగో నువ్వు ఇక్కడ ఒత్తు పెట్టలేదు లేదా ఇది రాయలేదు అది వంకపోయింది అని దానికి కట్ చేసి చూపించేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే టీచర్సే దాన్ని దిద్ది ఒత్తులేసి రెడ్ పడితే మళ్ళీ పెన్నులు మార్కేసేస్తున్నారు. అంతా రెడీమేడ్ అయిపోయింది ఇప్పుడు. రెడీమేడ్ అయిపోయింది. అంటే వీడికి ఏ నాలెడ్జ్ రావట్లేదు. సో ఇది ప్రధాన కారణంగా నేను బాగా గమనించింది. ఇది ఎప్పుడు జరిగింది ఈ సిస్టమ్ అంటే అంటే ఒక కఠినాలు అనేది తప్పిపోయింది. ఇది నాకు ఈ దూతా మీడియాలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకునే అవకాశం కలిగింది. నేను 1990లో చదివేటప్పుడు 89, 90 అప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మా మినిస్టరు ఎడ్యుకేషన్ మినిస్టరు కుముద్ బిన్ జోషి గారు ఉండేవారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు గనక ఫెయిల్ అయితే అది టీచర్లదే బాధ్యత అన్న ఒక పదం వదిలేశారు. ఇక ఆ దెబ్బకి టీచర్లందరూ ఏం చేశారంటే మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి నా బ్యాచ్ తోటే వాళ్ళని అలా వదిలేయడం, ఏదో రాసి ఏదో పంపించి వాళ్ళు పాస్ చేయడమే ధ్యేయంగా ఇప్పుడు అంతా జరుగుతున్నదంతా కూడా అదే. వాళ్ళు ఇంకా రాసినా రాయకపోయినా మాకేందంటే ఫెయిల్ అయితే ఫెయిల్ అంటే వాడు మళ్ళీ ఇంకొక సంవత్సరమైన చదవాల్సిందే. ఇప్పుడు అలాంటి సీట్లు ఎక్కడా లేవు. ఎస్, ఇది 100% ఇది ఎక్కడైనా నేను చెప్పగలను. ఇప్పుడు ఇది పెద్ద తప్పు జరుగుతుంది. అదేమంటే విద్యా గౌరవం నేరంగా ఇదే జరుగుతుంది అనమాట. విద్య వ్యాపారం అవుతుంది. వ్యాపారం అనే దోపిడీ అని అంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తరగతిలో 70 మంది 80 మంది అంటే మాకు సెక్షన్లుగా ఉండేవి ABC అని. ముగ్గురికి 3 టీచర్లు ఉండేవాళ్ళు. ముగ్గురు 3 తెలుగు లేదా ఇంగ్లీషు ఏదైనా కావచ్చు. ప్రతి సబ్జెక్టుకి అక్కడ స్ట్రెంగ్త్ని బట్టి. ఇది ఎందుకు గవర్నమెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారంటే సో 30 పెట్టండి, 30లో డ్రాప్ అవుట్స్ అనేది ఉంటారు. టోటల్ ఇయర్లో ఏదో రకంగా ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇలా డ్రాప్ అవుతూ వస్తారు. వేరే వేరే కారణాలు చనిపోవచ్చు లేదా అనారోగ్యమో లేదా యాక్సిడెంట్ ఏదో అయ్యి ఒక 5-6 మంది తగ్గిన 25 మెంబర్స్ ఉంటే వాళ్ళని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి అరే బాబు నువ్వేం చేస్తున్నావు అని వీళ్ళందరినీ మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉంటుండేది టీచర్స్కి. సో అలా కాకుండా ఏదో ఒక గొర్రెల మందలాగా అలా పెట్టేస్తే ఏమీ మానిటరింగ్ చేయలేం, ఏ తప్పులు దిద్దడం. అది దిద్దడానికి వీళ్ళు మళ్ళీ హోంవర్క్ ఈ టీచర్లు ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఆ పేపర్లు 80-90 పేపర్లు రాయాలంటే ఎవరి వల్ల కాదు. ఇది చాలా పెద్ద ఘోరం జరుగుతుందన్నమాట. దీనివల్ల వీళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు, వీళ్ళకి నాలెడ్జ్ లేకపోతుంది, వీళ్ళు చెప్పాలనుకుని కూడా చెప్పలేకపోతున్నారు. దీనివల్ల అక్కడ వీళ్ళేమనుకుంటారు, అబ్బా మా పిల్లలు అంటే వాళ్ళు ముద్దని తెలిసినా ఇన్ని మార్కులు వస్తున్నాయి నా పిల్లలు బాగా చదువుతున్నారనే ఒక భ్రమలో ఉండిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున వీళ్ళు నేను ఇంత చదువు చదివాను నాకు ఈ ఉద్యోగం ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి అక్కడ దానిలో పేపరు డిగ్రీ ఉంది తప్ప ప్రాక్టికల్గా నాలెడ్జ్ టాలెంట్ లేదు. దీనివల్ల ఉపాధి దొరకకుండా పోతుందన్నమాట. ఇది నేను ఎన్నో ఇంటర్వ్యూలో ఫేస్ చేశాను. అంటే వాళ్ళు వేసే క్వశ్చన్లకి వీళ్ళు సమాధానం చెప్పలేకపోవడం. కాకపోతే అక్కడ ఏంటంటే వీళ్ళు ఏమి మాట్లాడరు, ఓకే మేము చూసి మిమ్మల్ని కాల్ చేస్తాము మీరు వెళ్ళండి అని అంటారు. ఇది నేను ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నాను అనమాట. వీళ్ళకి లైవ్గా దాన్ని ఆలోచించే విధానం లేదు. ఆ మార్కులు ఏమి చెప్పరు, వాళ్ళు ఏం చెప్పట్లేదు, వీళ్ళు ఏం చెప్పట్లేదు. ఆ అడిగిన దానికి క్వశ్చన్కి సంబంధం లేకుండా పోతుంది. ఇలా ఈరోజు ఈ యువతకి ఉద్యోగాలు అనేవి లేకుండా పోతున్నాయి. ఇదన్నమాట. సో ముందు ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళని కనిపెట్టాల్సిన బాధ్యత ఉంది. పిల్లలని చదువుతున్నారా లేదా, ఎందుకు చదువుతున్నారా, బుక్కులు తీయడం, వాళ్ళ క్వశ్చన్ పేపర్లు తీయడం, స్కూల్కి వెళ్ళడం, పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం, అవన్నీ చూడాలి. వీళ్ళకి ఇన్ని పనులున్నా మానేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏదో కోట్ల రూపాయలు సంపాదించి పెట్టేసినంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తు కాదు. ఇక్కడ ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే పిల్లలు అనుకుంటూ వీళ్ళ కడుపులు మార్చుకుంటూ పేరెంట్స్ ఆ పిల్లలకి ఆ ఆస్తులు అతిగా సంపాదించి పెట్టడం వల్ల కూడా చెడిపోతున్నారు. ఎస్, అంటే ఇంకేముంది, నేను ఇంత పెద్ద దీనికి వ్యవస్థకి నేను ఓనర్ని, వాళ్ళే నేను బతుకోగలను అనే ఒక ఇది వస్తుంది. సో అదేది ఉన్నా కూడా లేనట్టుగా పాతకాలంలో చెప్పేవాళ్ళు కాదు. అంటే ఎన్ని ఆస్తులు ఉన్నా అది వీళ్ళ దృష్టికి వచ్చేది కాదు. అంటే ఆస్తులు ఉన్నాయా లేవా అని చెప్పేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు ఈ ఆస్తులు ఇల్లు రావగానే అబ్బా నా పిల్లలకి ఇది కూడా పెట్టాలి, ఇది చేయాలి, అటు వీళ్ళ కోరికలు చంపుకుంటాను. ఇక్కడ మీరు ఒక పాయింట్ ఇందాక అన్నారు, మరి పిల్లల్ని కోరికలు చంపడము లేదంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదా? మరి వీళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు అందరికీ కోరికలు ఉంటాయి. దాంట్లో మనకు 10 కోరికలు ఉంటే 2 1 నెరవేరుతాయి. అది ప్రతి మనిషికి జరిగేది. సో 100% నా 10కి 10. అదే రకంగా మీకు 100కు 100 మార్కులు సృష్టిలో ఎక్కడైనా ఎవరికైనా వస్తాయని మీకు తెలుసా? వస్తున్నాయని మీకు తెలుసా? లేదు రావాలని ఎక్కడైనా ఉందా? సో ఎనీథింగ్, నాట్ ఓన్లీ మార్క్స్. ఇప్పుడు ఇంజనీరింగ్లో కానీ సరే ఇది 100కి 100% ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇంత ఉంది అంటే దానికి ఎమ్మడే వీళ్ళు వస్తారనమాట BBC వాళ్ళు. సో ఎలా సాధ్యం? సో ఎర్రర్ అనేది కంపల్సరీగా ఉండాలి. బంగారంలో రాగే ఎలా కల్తీ ఉంటుందో అలా ఇది కూడా ఉండాలి. సో నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా సోషల్ ఒక అబ్బాయి విజయ్ కుమార్ అని 99.5 వచ్చింది. వాడికి 100 రావాలి.
ఈ మార్కును తప్పు పట్టడం కోసమే ఆమెకి 3 రోజులు పట్టింది మా టీచర్ అమ్మ. అబ్బా. ఆ అర్ధ మార్క్ ఎట్లా తక్కువ వేయాలని 100కి 100 వేయకూడదు, అది రాకూడదు కూడా, ఉంటుంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఆఖరి ఎత్తి ఒక దగ్గర ధా అనే దగ్గర ఒక ఒత్తు మిస్ అయింది. అప్పుడు అది దాన్ని మార్క్ చేసి అది చూపించారన్నమాట. ఇదిగో బాబు ఇది ఇలా అయిందని చెప్పి మా అందరినీ పిలిచి చూపించారు. ఇదిగో ఈ అబ్బాయికి ఇంత తక్కువ వచ్చిందని చెప్పేసి, యాక్చువల్గా చెప్పాలంటే ఇది వెయ్యాలి అని చెప్పి ఆ ఎర్రర్ చూపించాలని చెప్పేసి, అప్పుడు అంటే 1990లోనే. సో 100% ఏది ఎక్కడ సాధ్యపడదు, అది కరెక్ట్ కాదు. మనం ఏదో మాట వరుసకు మాట్లాడచ్చు తప్ప, బట్ అది కరెక్ట్ కాదనమాట. సో చూశారు కదండి, ఏజే రావు గారు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలాంటి సక్రమణ మార్గంలో పయనించాలనే దానికి చాలా చక్కటి వాళ్ళు ఇచ్చారు. సో మీరు కూడా మీకు డౌట్ ఉంటే ఏజే రావు గారిని సంప్రదించండి. ఇది ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్తో. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దూతా మీడియాని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.